మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. మేము చాలా స్పష్టంగా ఆయన ధైర్యం ఏంది, ఆయన సాహసం ఏంది అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. తెలంగాణ ప్రజలు కూడా తెలవాలని నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నా. నంబర్ 1. నంబర్ 2 ఏంటిది ఆయన వర్షన్ ఈరోజు ఇప్పుడు నింద వేయాలంటే మస్తు వేయొచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళంతా సైకోల్ అంటే ఎట్లయితుంది? అది తెలంగాణ ప్రజల మాట కాదు, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ రేవంత్ రెడ్డి గారిని ఏదోటి అనాలి. ఆయన రోజు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదోటి అనాలి అని ఒక లైన్ తీసుకున్నట్టున్నాడు. ఇక ఆ లైన్లోనే కొత్త డైలాగులు స్క్రిప్ట్లు తీసుకొచ్చి మీడియా ముందు చదువుతున్నాడు. ఇంత మించి హరీష్ రావు గురించి పెద్ద కౌంటర్, అది పెద్ద పసలేని కౌంటర్. అదైతే రేవంత్ రెడ్డి గారి మీద వారు ఏదో సైకో అన్నాడు, అది దానికి ఆ మాటకు వాల్యూ లేదు, అది పసలేని మాట ఆయనది. ఇది కాంగ్రెస్ పార్టీ మాట. హింసలకు తాత మీరు, హింసలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు. అది కాంగ్రెస్ కాదు, అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, పిసిసి మహేష్ గౌడ్ కాదు, మేం కాదు. హింసలను ప్రేరేపించి వాళ్ళు చంపుకునే ఒక మాటలు చెప్పి దానికి హరీష్ రావు గారి కుటుంబము దానికి వాళ్ళు ఆ రకంగానే రాజకీయంగా జీవిస్తున్నారు. రెచ్చగొట్టి అవతలోడు ఆత్మహత్య చేసుకుని మాటలు మాట్లాడి రెచ్చగొట్టే స్వభావం హరీష్ రావు యొక్క కుటుంబం. ఎక్కడన్నా ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అది అవసరం లేదు, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది చెప్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు అందరము కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా ఎనీ పార్టీ కానీ, అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఫీల్డ్లో. మరి ఎక్కడన్నా మీరు మీ కుటుంబము మీరు ఇచ్చిన స్పీచ్లకు యువకులు బలైపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడైనా తెలంగాణ మూమెంట్లో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తున్నారు విభజన గురించి అని పదే చెప్పిన క్రమంలో సభలు ఉన్నాయి. కానీ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఆ రోజుల్లో కేటీఆర్ గారు మీరు మాట్లాడే మాటలకు ఆ ఎమోషన్స్కి మేము సావడానికి సిద్ధంగా ఉన్నామని మీరు రెచ్చగొట్టడం, పిల్లలు చచ్చిపోవడం. మేము తెలంగాణకు రక్తం దారపోస్తామనడం, పిల్లలు చచ్చిపోవడం. తెలంగాణ కోసం నాకు నా ఫ్యామిలీ మొత్తం బలిదానం అవుతామనడం, పిల్లలు చచ్చిపోవడం. ఇదే కదా జరిగింది. మీ స్పీచ్లకు తెలంగాణ యువకులు చచ్చిపోయారు, కానీ మీ కుటుంబంలో కొడుకు కానీ, బామ్మర్ది కానీ, లేకపోతే మేనల్లుడు కానీ, లేకపోతే కూతురు కానీ ఎవరన్నా అయ్యిరా? అది మీరు ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. ఇది కూడా ఇంకేమన్నాడు ముఖ్యమంత్రిని? నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఏది డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏది చెప్తే అది రైట్. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% కరెక్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు గత కొన్ని రోజుల నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారుల ముందు కూర్చొని మాట్లాడదాము, అసెంబ్లీ పెట్టమంటే పెట్టడానికి సిద్ధంగా ఉన్నా
అవసరం అనుకుంటే నిన్న మీడియాలో చిట్చాట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంది, డ్యామ్ సేఫ్టీ అధికారులకు మీ కేసీఆర్ గారు రెడీ ఉంటే, హరీష్ రావు గారు కేసీఆర్ గారును రెడీ చేయండి, ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల పక్షాన కాళేశ్వరం మేడిగడ్డ డ్యాము కూలిపోయిన దాని మీద కొన్ని సూచనలు నేషనల్ డ్యామ్ అథారిటీ అధికారులు చేసిర్రు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమోషనల్ డిసిషన్ తీసుకోకుండా తగిన జాగ్రత్తలలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తున్నది. మీ మాటలు విన్నట్టుగా ముఖ్యమంత్రి గారు తొందరపడి నిర్ణయాలు చేస్తే ప్రజలకు నష్టం కలుగుతుంది అనే ఆలోచనలో ఆచితూచి అడుగులేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు కూడా అన్న మాట, నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీకైనా పోదాం సిద్ధంగా ఉన్నాము, కాబట్టి ఆ మీటింగ్కి కేసీఆర్ గారు రావాలి అపోజిషన్ లీడర్గా, అప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు రావాలి, మీ ఇద్దరు సిద్ధంగానే మీడియా ప్రకటన చేయండి. ముఖ్యమంత్రి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులను కూడా వారు అడుగుతారు, సీఎం గారు ఉంటారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉంటారు, వారి అధికార సమక్షంలో మీ సూచనలు వాళ్ళు ఏకీభవిస్తే ముఖ్యమంత్రి గారు చేస్తారని పదే చెప్తున్న క్రమంలో మీ మామ నువ్వు రెడీ అయితే లేరు కానీ పదే మీడియా ముందుకు వస్తున్నదే కానీ మీరు ఎక్కడ కూడా సొల్యూషన్ తీయడానికి నేషనల్ డ్యామ్ అధికారుల దగ్గరకు ముందుకు వస్తలేరు, ఓన్లీ మీరు మీడియాకే కనబడుతున్నారు. ఇది ఎన్ని రోజులు ఇక్కడ టైంపాస్ చేస్తారు, ఎన్ని రోజులు మమ్మల్ని బదలాం చేసే కార్యక్రమం మీడియా ద్వారా ఇది ఎన్ని నెలలు పెట్టుకుంటారు. దీని మీద మీరు ఒక స్పష్టత రండి, సమస్య పరిష్కారమా, మీరు మీడియా ద్వారా ప్రజల్లో నానడానికి మీరు ఇదొక కార్యక్రమా, ఇది కూడా ఆలోచించండి.